హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్టుగా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఈ రోజు నేను రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వెళ్తున్నాను. మారేడుమిల్లి వెళ్ళే దారిలో ఎన్నో అందమైన అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ మీకు నేను చూపించడానికి ప్రయత్నిస్తానండి. మీరు ఎప్పుడు చూడనివి నేను చూపిస్తాను. కాబట్టి పదండి మరి చూసేద్దాం. నేను 4కి లేచి 5కి స్టార్ట్ అయ్యానండి. నేను స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్కి సన్ రైజ్ అయితే స్టార్ట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత సన్ రైజ్ చూడడం జరిగింది. నేను ఒకసారి మీరు కూడా చూడండి ఆ చెట్ల మధ్య నుంచి వస్తున్న సూర్యుడిని. హాయ్, మనం రాజమండ్రి నుండి మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు మనల్ని మొదటగా ఆకర్షించేది అదిగో ఆ కొండ. ఆ కొండ మీద ఉన్న గుడి. ఆ కొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిశారని, దేవతలందరూ కలిసి ఒక్క రాత్రిలో ఆ కొండ మీద గుడిని, కొండని కింద నుండి కొండపై వరకు మెట్ల మార్గాన్ని నిర్మించారని ఇక్కడ గ్రామ ప్రజలు చెబుతుంటారండి. ఇక ఈ స్వామివారికి సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరుగుతుంటాయి. అవి మొత్తంగా 5 రోజులు జరుగుతాయండి. అందులో మొదటి రోజున రథోత్సవం జరుగుతుంది. కోరుకొండ గ్రామ ప్రజలు, స్వామివారి భక్తులు కలిసి రథాన్ని ఊరంతా తిప్పుతారండి. ఇక ఈ కొండ ఎక్కడం కొంచెం కష్టమేనండి. కానీ కొండ ఎక్కిన తర్వాత మనం ఎటు చూసిన పచ్చని పంట పొలాలతో మన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక కోరుకొండ నుంచి మనం ముందుకు వచ్చేటప్పుడు మనకు ఒక నేమ్ బోర్డు కనిపిస్తుందండి. అది లంబసింగి, అరకు, విజయనగరం. ఈ 3 ఊర్లలో ఏ ఊరు వెళ్ళినా సరే మనం అంతా కొండల మధ్యనే మన ప్రయాణం సాగుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేది మనకి గోకవరం అండి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం జగ్గంపేట, కాకినాడ, అలాగే వైరామవరం, కట్టతీగలు కూడా వెళ్ళొచ్చండి. మనం వెళ్ళవలసింది లెఫ్ట్ సైడ్కి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం వెళ్ళవచ్చండి. మనం మారేడుమిల్లి వరకు వెళ్ళి వచ్చేద్దాం పదండి. ఇక్కడ నుంచి ఇంకా మనకి ఏజెన్సీ స్టార్ట్ అయిపోద్దండి. ఇక మన ప్రయాణం అంతా చెట్ల మధ్యన, కొండల మధ్యనే మన ప్రయాణం సాగుతుంది. పదండి, మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. రంపచోడవరం మండలంలోని ఏజెన్సీ గ్రామాలలో ఒకటైన సీతపల్లి దగ్గర ఉన్నామండి మనం. ఈ సీతపల్లి అనే గ్రామంలో శ్రీ గడి బాపనమ్మ తల్లి అనే అమ్మవారి గుడి ఉన్నదండి. చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ గ్రామాలకి గ్రామదేవతగా ఈ అమ్మవారి పూజలు అందుకుంటుందండి. ఆదివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి
ఈ అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారండి. కొండల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్న పట్టణాల నుండి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. ఈ అమ్మవారి దర్శనానికి రూ. 10 టికెట్. మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం రండి. యూట్యూబ్లో మన వీడియోలు బాగా వైరల్ అవ్వాలని, ఎక్కువ వ్యూస్ రావాలని ఈ అమ్మవారిని కోరుకుంటున్నా అండి. అమ్మవారి దర్శనం అయిపోయిందండి. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ వాతావరణం పూర్తిగా మారిపోతుందండి. మీరు చూస్తున్నారు కదా ఆకాశం ఎలా ఉందో ఇప్పుడు. మనం రంపచోడవరం మండలంలోని భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ లొకేషన్స్ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. చూద్దాం రండి. మనం రంపచోడవరం మండలంలోని భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గర ఉన్నామండి. మనకు చూడొచ్చు లొకేషన్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటి లొకేషన్ చూడాలంటే మనకి ఏజెన్సీలోనే సాధ్యం అవుతుంది. మనం మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే ఒక వాగు ఉంటుందండి. అది చూడడానికి చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంటుందండి. సరే, ఆ వాగులోకి దిగినట్టు ఉంటుంది, ఆ వాగు మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని దిగుతున్నానండి. దిగడం అయితే పెద్ద కష్టంగా ఏం లేదు. ఎవరైనా సరే సింపుల్గా దిగిపోవచ్చు, చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే. నేను వాగులోకి దిగాక నాకు ఎదురుగా చెట్టుకొమ్మ కనిపించింది. దాన్ని చూడగానే నాకు భలే సరదా అనిపించి దాన్ని ఊపుతూ ఎక్కుదాం కదా అని ట్రై చేశానండి. కానీ మన పర్సనాలిటీకి అది కొంచెం కష్టమే అనిపించింది. అందుకే ఇంకా ట్రై చేయలేదు నేను. హాయ్ ఫ్రెండ్స్, రాజమండ్రి నుంచి మనం మారేడుమిల్లి వెళ్ళే దారిలో ఉన్నాం కదండి. మారేడుమిల్లికి ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మనం మారేడుమిల్లి వచ్చేసామండి. మనం ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో మారేడుమిల్లికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. చూడాల్సిన ప్రదేశాలు, మీకు చూపించవలసిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. పదండి మరి చూసేద్దాం. ఇప్పుడు మనం మారేడుమిల్లిలో ఉన్నామండి. మారేడుమిల్లికి బాగా ఫేమస్ అయినది ఏదైనా ఉందంటే అది బొంగు చికెన్ మాత్రమేనండి. ఇక్కడ వాగులు, వంకలు, కొండలు ఎంత ఫేమస్, బొంగు చికెన్ కూడా అంతే ఫేమస్ అండి. కాబట్టి మనం ఒక బొంగు చికెన్ తీసుకుని మనం వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళిపోతాం. మారేడుమిల్లి నుంచి గుడిసి వెళ్ళే దారిలో
ఒక కిలోమీటర్ వెళ్ళగానే రైట్‌కి టర్న్ అవ్వాలండి మనం వెళ్ళాల్సిన ప్లేస్‌కి. ఇక్కడ రోడ్డయితే అస్సలు బాలేదు. మొత్తం ఆఫ్ రోడింగే. చివరి వరకు కూడా మనం వెళ్ళాల్సింది 30 కిలోమీటర్లండి. 30 కిలోమీటర్లు కూడా రోడ్డు ఇలానే ఉంటుందంట. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే చెప్పారండి. కానీ కొంచెం కష్టమైనా పర్లేదు మనం అక్కడికే వెళ్దాం కదా అని ఫిక్స్ అయ్యి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. కొంచెం దూరం వెళ్ళగానే ఘాట్ మొదలైందండి ఘాటి. ఈ ఘాటి కొంచెం చూడడానికి చిన్నగా ఉన్న బైక్ ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగానే ఎక్కింది. కానీ మంచి ఫీల్ ఉందండి ఈ ఘాటి ఎక్కేటప్పుడు. ఈ టర్నింగ్ దగ్గర ఒక బైక్ వాడు చూడండి ఎంత స్పీడ్‌గా వచ్చాడో. మమ్మల్ని గుద్దేస్తాడేమో అని కొంచెం భయం కూడా వేసింది మాకు. కానీ మా ప్రయాణం సాఫీగానే ముందుకు సాగింది. ఈ సిమెంట్ రోడ్లు ఉన్నాయన్నీ ఘాటీలండి. మిగతావంతా కూడా ఆఫ్ రోడింగే. మనం వెళ్ళేటప్పుడు మీరు చూడొచ్చు చుట్టూ చెట్లు. అవి ఎంత పొడువుగా ఉన్నాయో. నిజంగా ఎంత పొడవైన చెట్లు నేను ఎప్పుడు చూడలేదండి. నేను ఇక్కడే చూడడం. అరకులో చూసాను. నెక్స్ట్ ఇక్కడే చూసానండి. అంత పొడవైన చెట్లని. మీరు కూడా చూడండి మరి. ఎదురుగా కనిపిస్తున్న 2 కొండలకి మధ్యలో 4, 5 ఇల్లులు ఉన్నాయండి. ఆ కొండల మధ్యలో ఈళ్ళు ఎలా ఉన్నారో మరి. హాయ్! ఇక వలసకి దగ్గరలో ఒక కెనాల్ కనిపించిందండి నాకు. అది కొండల మధ్యన సాగే వాగు మీద ఇలాంటి ఆనకట్టను చూడడం నేను ఇదే మొదటిసారి. కానీ ప్రస్తుతం ఈ కెనాల్ పనిచేయట్లేదండి. గేట్లు పూర్తిగా పాడైపోయాయండి. వాటర్ ఫ్లో తగ్గించడానికి ఇక్కడ లోకల్ వాళ్ళు ఆ చెట్టు కొమ్మని ఆ గేటుకి అడ్డంగా వేశారని అనుకుంటున్నాను నేను. ఇక నా నెక్స్ట్ వీడియోలో వలస వాటర్ ఫాల్ గురించి ఉంటుందండి. ఇక సెలవు మరి, ఉంటా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టాల్సిందిగా కోరుతున్నానండి. ఉంటా మరి. జై హింద్.